ఈ సందర్భంగా మీరు 2 సార్లు ప్రెస్ మీట్ పెట్టి మందకృష్ణ మాదిగ గారిని మీద విమర్శ చేసింది కదా. మందకృష్ణ మాదిగ చేసిన ప్రధాన డిమాండ్ కుల వ్యవస్థ రద్దు చేయాలని ఉంది కదా. ఆ కుల వ్యవస్థ రద్దు మీద మీ వైఖరి ఇప్పటిదాకా ఎందుకు చెప్తలేరు? కుల వ్యవస్థను రద్దు చేయాలని మందకృష్ణ మాదిగ గారు డిమాండ్ చేస్తే ఆ డిమాండ్ను మీద మీరు ఎందుకు మౌనంగా ఉన్నారు? మీరు ఎందుకు నోరు మెలుపుతలేరు? దాని మీద మీ నిర్దిష్టమైన నిర్ణయం ఎందుకు ప్రకటిస్తలేరు? అంటే మీరు కుల వ్యవస్థ కొనసాగాలని కోరుకుంటున్నారు, రిజర్వేషన్లు రద్దు కావాలని కోరుకుంటున్నారు. మీకు కావాల్సింది ఏంటి? కుల వ్యవస్థ కొనసాగాలి, రిజర్వేషన్లు ఏమో రద్దు కావాలి. కుల వ్యవస్థ కొనసాగడం వల్ల మీరు ఆధిపత్యంలో ఉన్నారు కనుక, కుల వ్యవస్థలో ఉన్నత స్థానంలో ఉన్నారు కనుక మీ పెత్తనం, మీ ఆధిపత్యం శాశ్వత కాలం కొనసాగాలనే కుట్రబుద్ధిలో భాగంగానే కుల వ్యవస్థ రద్దుకు మీరు అంగీకారం తెలుపుతలేరు. కానీ రిజర్వేషన్ రద్దు చేయాలని మీరు మాట్లాడుతున్నారు. రిజర్వేషన్ రద్దు చేయాలని ఎందుకు మాట్లాడుతున్నారు? బీసీ, ఎస్సీ, ఎస్టీ అనగాన కులాల ప్రజలందరూ రిజర్వేషన్ల ద్వారా చదువుకుంటే, ఉద్యోగాలు పొందితే, సామాజికంగా ఎదుగుతుంటే, ఆర్థికంగా ఎదుగుతుంటే, రాజకీయంగా ఎదుగుతుంటే వాళ్ళ ఎదుగుదలను మీరు జీర్ణించుకోలేక వాళ్ళందరూ మళ్ళీ పొందుతున్న గౌరవప్రదమైన స్థానం నుండి హీనమైన స్థాయికి దిగజారి కిందకు రావాలని, మళ్ళీ మీ చెప్పు చేతుల్లో నలిగిపోవాలనే ఉద్దేశంతో మీరు రిజర్వేషన్లు రద్దు చేయాలని కోరుతున్నారు, కుల వ్యవస్థను కొనసాగించాలని కోరుకుంటున్నారు. కాబట్టి కుల వ్యవస్థ రద్దు మీద మీ అభిప్రాయం వ్యక్తపరచకుండా రిజర్వేషన్ల గురించి మీరు ఇంకా ఎప్పుడు మాట్లాడొద్దని చెప్పేసి నేను సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. మీ కుల వ్యవస్థ వల్ల, బ్రాహ్మణ సమాజం వల్ల బ్రాహ్మణేతరులైన ప్రతి ఒక్కరూ ఈ దేశంలో బాధితులుగా నిలబడ్డారనే విషయం మరొకసారి గుర్తు చేస్తున్నాం. వాళ్ళు కమ్మ వాళ్ళైనా కావచ్చు, వాళ్ళు రెడ్డి వాళ్ళైనా కావచ్చు, వాళ్ళు వెలమ వాళ్ళైనా కావచ్చు, వాళ్ళు వైశ్యులు కావచ్చు, వాళ్ళు కాపులు కావచ్చు, వాళ్ళు బీసీలు కావచ్చు, ఎస్సీలు కావచ్చు, ఎస్టీలు కావచ్చు, మొత్తం బ్రాహ్మణేతర కులాలన్నీ ఈ కుల వ్యవస్థ వల్ల, బ్రాహ్మణులు అనుసరించిన విధానాల వల్ల తీవ్రంగా నష్టపోయి బాధితులుగా నిలబడ్డారనే విషయం మీరు అర్థం చేసుకోవాల్సిన కోరుకుంటున్నాం. ఈ సందర్భంగా దళిత సమాజం తరఫున మీ నుండి కోరేది ఒకటే, మీరు పరివర్తన చెందండి. మా నాయకుడు, మా అధినేత ఎప్పుడు మీ పైన కక్షపూరితంగానో ప్రతీకారపూరితంగానో ఏనాడు మాట్లాడలేదు. ఎప్పుడైనా సరే విధానపరంగా అంశాల వారిగానే మాట్లాడుకుంటూ వచ్చిండు. మీ నుండి పరివర్తనే కోరుతున్నామని చెప్పుకుంటూ వచ్చిండు. మీలో పరివర్తన వస్తే, మీరు సమానత్వానికి అనుకూలంగా నిర్ణయానికి వస్తే, మీరు సామాజిక న్యాయానికి అనుకూలంగా నిర్ణయానికి వస్తే, మీరు సామాజిక సంస్థలకు అనుగుణంగా నిర్ణయానికి వస్తే, మీరు కింది కులాలతో సఖ్యతగా ముందుకు నడవడానికి ముందుకొస్తే, మీరు సమానత్వాన్ని మనస్ఫూర్తిగా అంగీకరిస్తే మీలో వచ్చే పరివర్తనను దళిత సమాజం స్వాగతిస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తున్నాం. కానీ కుల సమానతలు పెరగాలి, కులపైన అంటరానితనం కొనసాగాలి, కుల జాడ్యం ఇంకా పెంచి పోషించాలి, సమానత్వం రావద్దు, మనుషుల మధ్య వైషమ్యాలు పెరగాలి, కులాల మధ్య వైషమ్యాలు పెరగాలని మీరు కోరుకుంటే మీ ఆలోచనలు సమాజం ఎట్టి పరిస్థితుల్లో హర్షించదు. సమాజంలో మీరే ఒంటరితరనే విషయం ఈ సందర్భంగా సూచిస్తూ ఇకనైనా మీలో పరివర్తన వస్తుందని చెప్పేసి మనస్ఫూర్తిగా మేము ఆశిస్తున్నాం. ఆ విధంగా భవిష్యత్తులో మీ నిర్ణయాలు తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము కోరుకుంటూ ఇక